హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి స్టోరీస్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నా నవరాత్రి శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ శారీ వచ్చేసరికి నా గద్వాల్ పట్టు శారీ. సో ఇది గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. నాకు ఈ కలర్ అసలు చూడగానే బాగా నచ్చేసింది అనమాట. సో అందుకని తీసుకున్నాను. సో కింద ఇట్లా వచ్చేసరికి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ పైన వచ్చేసరికి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చాయి అండ్ ఇక్కడ చిన్న 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 బుట్టీస్ కూడా వచ్చాయి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా నేను ప్లెయిన్గానే స్టిచ్ చేయించాను. సో ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నెక్ పెట్టించేసి స్టిచ్ చేయించేసాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్సే కుట్టించేసాను. అండ్ దీనికి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. మొత్తం జెరీ వచ్చేసి ఇట్లా వచ్చింది పళ్ళు అంతా. ఐ డోంట్ నో నాకు వీడియోలో అంత మంచిగా కనపడుతుందో లేదో అని, ఎందుకంటే వీడియోగా బాగుంది కానీ ఇది శారీ వీడియోలోకి వచ్చేసరికి కొంచెం లైట్ డల్గా అనిపిస్తుంది. సో ఇలా వచ్చింది పళ్ళు. సో ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశాను వీడియో యాడ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నా బనారస్ పట్టు శారీ. ఇది నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి కింద ఇట్లా చిన్న అంచులాగా వచ్చింది. సేమ్ అదే అంచు ఇక్కడ కూడా ఇచ్చారు. మొత్తం ఇట్లా శారీ మొత్తం ఇలా సిల్వర్ ఫ్లవర్స్తో మొత్తం ఇట్లానే వచ్చింది డిజైన్ అంతా. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు. దీని పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు అంతా ఇలా వచ్చింది. అండ్ దీనికి నేను ఇట్లా వైట్ అండ్ బ్లూలో టాజిల్స్ వేయించాను. అండ్ దీనికి శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా నేను ప్లెయిన్గానే తీసుకున్నాను, ప్లెయిన్గానే స్టిచ్ చేయించేసాను. దీనికి ఏమో ఎక్కువ వర్క్ పెట్టించాలి అనుకోలేదు, బికాజ్ శారీ హెవీగా ఉంది. ఇంకా వర్క్ చేపిస్తే ఇంకా హెవీ అయిపోతుంది అని చెప్పి ఇట్లా ప్లెయిన్గా వెళ్ళిపోయాను. అండ్ ఈ శారీని స్టైల్ చేసిన వీడియో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. శారీ వచ్చేసరికి అగైన్ గద్వాల్ పట్టు శారీ. ఈ శారీ పీచ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కింద వచ్చేసరికి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఇది యాక్చువల్గా గద్వాల్స్ వచ్చింది స్టార్టింగ్లో వచ్చేది ఇట్లా పెద్ద బార్డరు. అండ్ ఈ బార్డర్ మొత్తం ఇట్లా మ్యాంగోస్ అండ్ ఎలిఫెంట్స్, పీకాక్స్ ఇట్లా ఉందన్నమాట డీటెయిలింగ్. పైన వచ్చేసరికి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇట్లా మొత్తం ప్యూర్ జరీతో ఇట్లా వచ్చేసింది పళ్ళు అంతా. దీంట్లో కూడా సేమ్ అట్లానే పికాక్స్తో అలా ఇట్లా ఇచ్చారు డీటెయిలింగ్. శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా వర్క్ చేయించాను గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా షార్ట్ హ్యాండ్స్కి వెళ్ళాను. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా యూ షేప్ పెట్టించాను నెక్. అండ్ దిస్ ఇస్ హౌ
అండ్ ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశానో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. రామ్యాంగో పట్టు శారీ. ఇది కింద ఇలా ఫ్లవర్స్తో ఇట్లా ఇచ్చారు, గోల్డ్ అండ్ సిల్వర్తో. సేమ్ అలానే పైన కూడా ఇచ్చేసారు అంచు వచ్చేసి. అండ్ శారీ మొత్తం ఇలా గోల్డ్ అండ్ సిల్వర్తో బుటీస్ ఇచ్చారు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు. దానికి నేను ఇట్లా లేస్ యాడ్ చేయించాను. ఇది శారీ అంతా పళ్ళు ఇలా వచ్చింది. సో ఈ శారీకి నేను ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ చేయించాను, ఇలా ఉంటుంది అనమాట. సో యా, అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను ఇది. సో ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశానో యాడ్ చేస్తాను, చూసాను. కోటా శారీ. ఇది నేను ఇలా లావెండర్ కలర్లో తీసుకున్నాను. ఈ శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ అంతా ఫ్లవర్స్ అండ్ బర్డ్స్, ఎల్లో కలర్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బర్డ్స్, ఇట్లా మొత్తం శారీ మొత్తం ఇలానే వచ్చేసింది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇట్లా ప్యూర్ జెర్రీతో ఇట్లా ఇచ్చేసారు పళ్ళు. శారీ మొత్తం ఇలానే ఫ్లవర్స్, శారీ మొత్తం ఇలా డీటెయిలింగ్ వచ్చిందనమాట. ఐ డోంట్ నో వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇది, బట్ విడిగా అయితే మాత్రం నైట్ టైం వేస్తే మాత్రం బాగా హైలైట్ అవుతాం అనమాట, బాగా మెరుస్తుంది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా రెడ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. అండ్ దీనికి బ్లౌజ్ మొత్తం ఇలా జర్దోసి అండ్ స్టోన్స్తో వర్క్ చేయించేసాను. సో యా, దీన్ని పేరప్ చేశాను ఈ బ్లౌజ్కి, దీన్ని పేరప్ చేశాను ఈ శారీకి. సో ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశానో వీడియో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. గద్వాల్ పట్టు. ఇది పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. కింద వచ్చేసరికి ఇట్లా లైట్ గ్రీన్ కలర్ కూడా ఇచ్చాడు. సో శారీ మొత్తం అగైన్ దీనికి చెక్స్ వచ్చాయి అండ్ ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. సో పళ్ళు అంతా కూడా సేమ్ ఇట్లా ఫ్లవర్స్తో ఇచ్చారు డీటెయిలింగ్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా స్కై బ్లూలో తీసుకున్నాను. దీనికి వర్క్ వచ్చేసరికి మొత్తం జర్దోసితో సిల్వర్లో చేయించేసాను. ఇట్లా చిన్న చిన్న బుటీస్ వేసేసి కింద ఇట్లా లైన్ వేయించాను. సేమ్ అట్లానే ఇక్కడ కూడా వేయించాను. ఇట్లా నేను దీన్ని హై నెక్ వెళ్ళాను అనమాట బ్లౌజ్. అండ్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్. అండ్ దీనికి కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా పాట్ షేప్లో పెట్టించాను. అండ్ ఒక సైడ్ ఇట్లా వర్క్ చేయించాను సేమ్ అదే సిల్వర్లో. సో ఈ శారీ నేను ఎలా స్టైల్ చేశానో యాడ్ చేస్తున్నాను, చూసేయండి.
లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లో తీసుకున్నాను. ఈ కింద వచ్చేసరికి ఇలా పెద్ద అంచు వచ్చింది. సేమ్ అదే అంచు పైన కూడా వచ్చింది అనమాట. సేమ్ అదే సైజులో వచ్చింది అంచు. అసలు ఈ పట్టు అయితే ఎంత ప్యూర్గా ఉందంటే హ్యాండ్స్ మనం ఇట్లా కింద ఇట్లా అంటే హ్యాండ్ తెగిద్ది కూడా, అంత ప్యూర్గా ఉంది పట్టు. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. మొత్తం పళ్ళు కూడా ఇట్లా పీకాక్స్తో ఇలా వచ్చింది. పళ్ళు కూడా సేమ్ శారీకి వచ్చినట్టే. అండ్ దీనికి నేను బ్లౌజ్ వచ్చేసరికి యాక్చువల్గా నేను దీనికి 2 బ్లౌజులు స్టిచ్ చేయించాను. ఒక బ్లౌజ్ వచ్చేసరికేమో ఇట్లా, ఒక బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్యూర్ పైతాని పట్టే తీసుకున్నాను. సో ఇట్లా స్టిచ్ చేయించాను. అండ్ దానికి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా కింద జర్దోసి వర్క్ వేయించాను. అండ్ సేమ్ హ్యాండ్తో కూడా ఇట్లానే పికాక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా స్టోన్స్తో ఇలా చేయించాను. ఇదొకటి. ఇది ఏంటంటే మనం మల్టిపుల్ శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్ లాగా. సో అందుకని ఇది ఒక బ్లౌజ్ తీసుకున్నాను. అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించాను. సో ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వర్క్ చేయించాను. ఇలా జర్దోసితో ఇలా వర్క్ చేయించాను. అండ్ దీనికి హ్యాండ్కి వచ్చేసరికి ఇలా పీకాక్స్తో ఇలా వేయించాను హ్యాండ్స్కి. అండ్ కింద వచ్చేసరికి సేమ్ ఇలా అంచు వచ్చింది, పట్టు అంచు సేమ్. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా సేమ్ అదే వర్క్ చేయించాను. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది. సో దీన్ని నేను ఎలా స్టైల్ చేశానో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. కదా నా శారీ కలెక్షన్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీకు నా శారీస్ మోర్ డీటెయిల్స్ కావాలంటే నేను ఎక్కడ పర్చేస్ చేశాను అండ్ బ్లౌజెస్ వర్క్స్ ఎక్కడ చేయించాను, మీకు డీటెయిల్స్ కావాలని అంటే నాకు మెసేజ్ చేయండి. ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి యాడ్ చేస్తున్నాను, అక్కడ పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.